అందరికీ నమస్కారం. ముద్దబంతి పువ్వులో ఏమని పాడేదను, కనులు తెరిచిన 3 ఓల్డ్ హిట్ సాంగ్స్ అని, మూగ మనసులు, భార్యాభర్తలు, గుండమ్మ కథ. ఇక్కడ సరస్థానాలు షడ్జమం, శుద్ధరిష్మం, సాధారణ గంధారం, శుద్ధమధ్యమం, ప్రతిమధ్యమం, శుద్ధదైవతం, కాశికంశాలం, కలిసి. అంటే పెద్దవాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే దాని క్లాస్ అని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. వేరే వేరేగా ఇదివరకు పెట్టారు మామూలుగానే. ఈ రకంగా అంటే ఒకే ఇవే స్వరస్థానాలతో 3 పాటలు కూడా వస్తాయి. ముద్దబంతి పువ్వులో గగమమ మామద మూగ కళ్ళ ఊసులో దాద మామ మామమ. వీణ ప్లే చేసేటప్పుడు మధ్యమ నుంచి దైవతానికి, అలాగే ప్రతి మధ్యమ నుంచి శుద్ధ మధ్యమానికి వస్తే బాగుంటుంది. ఎనక జనమ భాషలు ససని నినిద దమదని ఎందరికీ తెలుసులే దని దమ మమ మమమ గమాగ. ఇది ముద్దబంతి పువ్వులో సాంగ్. నెక్స్ట్ ఇది ఏమని పాడేదినో సాంగ్కి చరణం అనమాట. జగమే మరచి సస రిగ రిగ అని వేస్తే బాగుంది. అంటే రీలోని వెనక్కి ముందు ఆసిలేషన్ గమకం ఇస్తే బాగుంది. మరచి నిసని హృదయమే విపంచి ధనిమమ దసని గారడిగా వినువీధి చరించి మదమసస ధనిని గాగ గగ సరిస కలత నిద్రలో ససరి మమ పద కాచిన కలలే. ఇక్కడ కూడా శుద్ధదేవత నుంచి మగకి వస్తే సరే. కలలే గమమ గాలి మేడలై. ఇక్కడ గాస దాస రిగ గాలి మేడలై. రీత నీస కన్నా కూడా గాస దాస రిగ అని వేస్తే ఇంకా బాగుంది. కూల్చిన వేళ రీనిద మద మమ. ఇది చరణం అన్నమాట. జగమే మరిచి హృదయం విపంచి గారడిగా వినువీధి చరించి కలత నిద్రలో కాచిన కలలే గాలి మేడలై కూలిన వేళ. ఇప్పుడు ఏమని పాడేదను అని చెప్పి వస్తుంది. ఈ వేళ సారిమ మగ సరిస, ఇదంతా కూడా హైయర్ ఆక్టేవ్లోనే వస్తుంది. అక్కడ వాయిస్తే బాగుంటుంది. సరిస దాని దదనీస మానస వీణ సాగరి నిసని మౌనముగా మమమ. ఇక్కడ ఎలాగంటే మమ విడగొట్టి మగమ విడగొట్టి దా అంటే సరే మౌనముగా మమ మగమద అనమాట. టోటల్ కంప్లీట్. సరిగా సరి నిదురించిన వేళ గమ మగమ. గమ మప అని కూడా ఆపచ్చు, లేదంటే గమ మగమ అని వేస్తే ఇంకా. నెక్స్ట్ మళ్ళీ ముద్దబంతి పూల దండలో దారం దాగుందని తెలుసును మామ మాతద మదమమ మాద అనిద నిని పాలగుండెలో ఏది నీద నీసస సాసని సారీరిరి సరిరిరి తెలుసున. పాలగుండెలో ఏది దాగుందో తెలుసున. నవ్వినా ఏడ్చిన రెండిటికి కూడా నిరసనిద వస్తుంది. కన్నీళ్ళే వస్తాయి దశ నీదమ మామమ. ఏ కన్నీటెనకాల మామాదమ దరిసరిసని ఏముందో తెలుసున నీదమమ మమమ గమ. ఆ రకంగా అది ముద్దబంతి పూలదండ. అంటే చూన్ తెలుసా ఉంటుంది. పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసున. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా అని చెప్పచ్చు. నాకు పెద్దగా ఓల్డ్ సాంగ్స్ పెద్దగా ఐడియా లేదు. పాడి పెట్టమంటే నెక్స్ట్ ఒక 2-3 డేస్లో పెడతాను. నెక్స్ట్ కనులు తెరిచిన నీవాయే. ఆ రకంగా వస్తుంది. గరిగ మమ మమ ధనిద మమ మమ. తర్వాత కనులు మూసిన అన్నప్పుడు ధనిద సాస సరిస స్పీడ్గా వస్తుంది. మూసి నా అన్నప్పుడు సాస సరిస. నీవాయే అన్నప్పుడు నిద నిసని మదా మమ. నిద్రించిన హృదయము నెవరో మణి నీని నినిద ధని నిస ససస కదిలించిన సడి సరిగా రిససస వినవాయే నిస ధనిస. కలవరపడినే సమమమ మమ మమ కనులు తెరవగా గమమ గరిసస సద. కంటి పాపలు ధనిస రీనిద నీవాయే అన్నప్పుడు ఇక్కడ ఒక్క చోట కాకలి చాలా బాగుంటుంది. ధని దమమ
ఆ నిషాదం వేయగానే వెంటనే చాలా బాగుంటుంది. నీవాయే. ఎచట చూచిన మరిరి మా నుంచి స్లైడ్ అవుతుంది. రిరిరి యాక్చువల్గా మా నుంచి స్లైడ్ అవుతుంది. రిరిరి మామని నీవాయే. ఇక్కడ మదని లేదా ధని మమని కానీ ధని అని కానీ డైరెక్ట్గా ధని అని వేయచ్చు, లేదా మమని అని వేసినా కూడా బాగుంది. మామ అని డైరెక్ట్గా వాయించిన, లేదా మదా మామ అలా కూడా వాయే అన్నప్పుడు నీవాయే అన్నప్పుడు ధని మామ అని వేయచ్చు, లేదా ధని మదా మమ అని కూడా అనచ్చు. చాలా పెద్ద సాంగ్ అండి, ఇంకా 3 కలిపాను కదా, ఇంకా అందువల్ల ఏంటంటే పెద్దగా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే చాలా అసలు 3 కూడా చాలా హిట్ సాంగ్స్ అన్నమాట. ఆ 3 కూడా కలిపి ఇన్స్ట్రుమెంట్ వాయించారు ప్రతి దానికి ట్యూన్ లేదా స్వరాలు రాస్తాను. థ్యాంక్ యూ.